లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఒక లారీ అతివేగంగా వచ్చి 2 పోలీసు వాహనాలను ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ స్పాట్లోనే మరణించారు. మరో 3 కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఒక కానిస్టేబుల్ పరిస్థితి అందులో విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన పోలీస్ కానిస్టేబులే రైట్ సైడ్ బాక్స్లో మనకి కనిపిస్తున్న పోలీస్ కానిస్టేబుల్. 2 పెట్రోలింగ్ వాహనాలను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఆ పోలీస్ వాహనమే. ఇన్నోవా వాహనాలు పోలీసులు పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తున్న వాహనాలు. ఆ వాహనాల్ని 2 వాహనాల్ని లారీ ఢీకొట్టడంతో ఆ ఇన్నోవా వాహనం ఆ పోలీస్ పెట్రోలింగ్ వాహనం నుజ్జునుజ్జైన పరిస్థితే కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మరో 3 కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ 3 కానిస్టేబుల్లో మరో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో పోలీస్ పెట్రోలింగ్ వాహనం చూడండి. హైవే పెట్రోలింగ్ వాహనం వెనుక నుంచి వచ్చి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఆ వాహనం నుజ్జునుజ్జైపోయింది. ఆ మరో వాహనాన్ని కూడా ఢీకొట్టింది. 2 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేగంగా వచ్చిన లారీ ఈ 2 వాహనాలను ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ స్పాట్లోనే మరణించారు. మరో 3 కానిస్టేబుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అదిగో ఆ లారీనే, ఆ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీని కూడా మనం అక్కడ చూడొచ్చు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఈ ప్రమాదానికి అతివేగం కారణమా? లారీ డ్రైవర్ మద్యాన్ని ఏమన్నా సేవించి ఉన్నాడా? శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రోడ్ ఏదైతే నేషనల్ హైవే ఉంటుందో దాని మీద రోడ్ ప్రమాదం జరిగితే ఒకవైపు వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీస్ పెట్రోల్ బంక్ ఏదైతే రైట్, శంషాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలవి. శంషాబాద్లో ఒక లారీ, కర్ణాటకకు చెందిన లారీ అని తెలుస్తోంది. ఆ లారీ 2 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్లో జరిగింది ప్రమాదం. షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 పెట్రోలింగ్ వాహనాలని లారీ ఢీకొట్టడంతో కానిస్టేబుల్, ఆ వెహికల్లో ఉన్న కానిస్టేబుల్ విజయ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. మరో 3 కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాలయ్యాయి. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీస్ పెట్రోలింగ్ వాహనం అది డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ ఆ వాహనాన్ని ఢీకొనడంతో ఆ వాహనం నుజ్జునుజ్జైపోయింది. ఆ వాహనంలో ఉన్న 4 కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఒక కానిస్టేబుల్ స్పాట్లోనే చనిపోయారు. మరో 3 కానిస్టేబుల్స్ని ప్రస్తుతం ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి మీద రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ని కూడా దూరం నుంచి, అంటే ప్రధానంగా వెనక నుంచి వచ్చి మరి ఒక లారీ ఢీకొట్టడంతో కానిస్టేబుల్ లోపడున్న వాళ్ళకి తీవ్రమైన గాయాలైనాయి. ప్రధానంగా విజయ్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ స్పాట్ లో చనిపోయారు. అదే కాకుండా 3 కానిస్టేబుల్ మాత్రం ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు మద్యం తాగి లారీ డ్రైవర్ గుద్దారా, లేకపోతే ప్రధానంగా అదుపు తప్పి గుద్దాల్సి వచ్చిందా, ఇదంతా కూడా ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సిన విషయంలో చూసుకుంటే కూడా వెనక నుంచి భారీగా, అంటే ముందు పెట్రోలింగ్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిలిచి ఉన్నాయి. ఈ సమయంలో తనిఖీలు జరుగుతున్న సమయంలో వెనక నుంచి లారీ డ్రైవర్ వచ్చి బలంగా ఓవర్ స్పీడ్ తో గుద్దడంతో స్పాట్ అక్కడనే ఒక కానిస్టేబుల్ చనిపోవడం, ఆ మిగతా 3 కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలతో స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. మరోవైపు ఉస్మానియాకి మాత్రం ఇంకొక కానిస్టేబుల్ మృతదేహాన్ని షిఫ్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు విజయ్ కుమార్ కుటుంబం కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఆ లారీ డ్రైవర్ కూడా చాలా
మద్యం తాగి ఉంటాడేమో అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా లారీ డ్రైవర్ ఎవరైతే రమేష్ ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు మెడికల్ టెస్టులు కూడా మరికొద్ది సేపట్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో వెంటనే స్పాట్ లో విజయ్ కుమార్ కానిస్టేబుల్ చనిపోవడము, అదే కాకుండా నుజ్జు అయిన పరిస్థితి, అంటే వాళ్ళ బాడీ అంతా కూడా తీవ్ర దెబ్బలు తగిలి అక్కడనే నిస్సాయ స్థితిలో పడిపోయారు. వెంటనే శంషాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని మెడికల్ కి సంబంధించిన అంబులెన్స్ అవన్నీ కూడా చేరుకొని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ లారీ డ్రైవర్ గురించి ఏం చెప్తున్నారు? తన మద్యం తాగున్నాడా లేకపోతే నిద్రమత్తులో ఉన్నాడా? రైట్, ఆ లారీ డ్రైవర్ మాత్రము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో కూడా ఎందుకు గుద్దాల్సి వచ్చింది అని అంటే అతను నోరు ఇప్పకపోవడం, అతని కళ్ళంతా కూడా ఎర్రగా ఉండడము, నిజంగానే అతను తాగున్నాడా లేకపోతే నిద్ర లేక గుద్దేశాడా, లేకపోతే వెహికల్ బ్రేక్ ఏదైనా ఫెయిల్ అయిందా, ఇదంతా కూడా క్లూస్ టీమ్ అక్కడ చేరుకొని మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా తీసుకుంది. మరోవైపు లారీ డ్రైవర్ ని కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపించి నిజంగానే ఆయన టాక్సికేటెడ్ ఉన్నాడా లేదంటే ప్రధానంగా ఏమై ఉంటది అన్న విధంగా కూడా దర్యాప్తు చేస్తుంటారు. ఈ బండి కూడా కర్ణాటకకి చెందిన లారీ బండి KA 566430 అన్న బండి పైన కూడా రిజిస్టర్ అయింది. ఈ లారీ డ్రైవర్ కూడా నేను పనిచేస్తూ ఉంటా ఇక్కడ, అదుపు తప్పిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు అదుపు తప్పిందా, నువ్వు మందు తాగావా అంటూ కూడా అతను నోరు సరిగ్గా ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం పెట్రిషా? ఇది పూర్తిగా కూడా సుమారు చూసుకుంటే కూడా 4 గంటల ప్రాంతం, అంటే 3-4 ఆ సమయంలో అయితే జరిగిందంటూ కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా ఎవరెవరు ఉన్నారంటే మొదట విజయ్ కుమార్ చనిపోయానని తెలుస్తుంది. ఇంకా ముగ్గురు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ రానున్నాయి. రైట్ పెట్రిషా, హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఒక కానిస్టేబుల్, ఆ పెట్రోలింగ్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్కి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అందులో ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడండి ఒక్కసారి ఆ రోడ్డు పైన అన్నీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఆ కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఇన్నోవా వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ వాహనం బ్యాక్ సైడ్ అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఎంత వేగంగా వచ్చి ఆ లారీ ఢీ కొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. 2 వాహనాలు ఈ ప్రమాదంలో, 2 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. బహుశా వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర తెల్లవారిన తర్వాత ఆ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తాడు అనే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో ఈ ప్రమాదం ఆ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని పట్టున పెట్టుకోవడంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. తెల్లారిన తర్వాత డ్యూటీ ముగించుకుని ఇంటికి రావాల్సిన ఆ మనిషి ఇప్పుడు ఆ ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. వాళ్ళ కుటుంబం ఈ ప్రమాదం SVR ఫంక్షన్ హాల్ దగ్గర చోటు చేసుకుంది. 2 పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టే కానిస్టేబుల్ విజయ్ కుమార్నే ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ముగ్గురు కానిస్టేబుల్కి తీవ్రంగా